Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 145 verse 18. నేటి దినం మన ధ్యానం కొరకు 145వ కీర్తన 18వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord is nigh unto all them that call upon him, to all that call upon him in truth. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. King David wrote many of the favorite psalms. రాజైన దావీదు అనేకమైనటువంటి ఇష్టమైనటువంటి కీర్తన రాసినాడు. He shared throughout several of his psalms that at times he felt abandoned by God. తన కీర్తనలో అనేక సందర్భాల్లో దేవుని చేత విడనాడబడినట్లుగా రాసినాడు ఆయన. But notice the pattern here. అది ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రమాన్ని చూడండి. While he may start a psalm lamenting that he feels God cannot hear or has forsaken him, దేవుడు ఆయన వినడని లేకపోతే నన్ను విడిచిపెట్టేవాడు కాదని ఆయన ఎరిగి మాట్లాడుతూ no. See, he started this psalm lamenting. ఈ కీర్తన విలపిస్తూ దుఃఖంతో రాస్తున్నాడు. And his idea is God cannot hear me and God has forsaken me. దేవుడు నా మొర వినడులే, నన్ను విడిచిపెట్టేసినాడులే అనేటువంటి ఆలోచనలతో రాస్తున్నాడు. But when we see the end of this psalm, అయితే ఈ కీర్తన ముగింపులో చూస్తే he is praising God for his goodness and faithfulness. దేవుని యొక్క మంచితనము, ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయనను స్తుతిస్తున్నాడు. When we feel like God can't hear us, దేవుడు ఇక మన మొర వినడు అని అనిపించినప్పుడు, it is at those times that we really need to cry out to God. అలాంటి సమయాల్లో మరి ఎక్కువగా దేవునికి మనం మొర పెట్టవలసి ఉంది. He does hear. ఆయన తప్పక వింటాడు. He is listening. ఆయన వింటున్నాడు. ఆయన In this great Psalm 145, ఈ 145వ కీర్తన, ఈ గొప్ప we కీర్తనలో find many attributes of God. ఇక్కడ అనేక విషయాలు దేవునికి ఆపాదిస్తున్నట్టు చూస్తాం. God is admirable. దేవుడు ఆయన ఎంతో He ఘనమైనటువంటి is వాడు, praiseworthy. ఆయన స్తుతులకు యోగ్యుడు, He is great. ఆయన గొప్పవాడు, He is mighty. ఆయన He బలమైనవాడు, is majestic. ఆయన మహాత్మ్యం He గలవాడు, is awesome. ఆయన గొప్పవాడు, ఆయన And he is gracious. ఆయన దయగలవాడు, He is good. ఆయన మంచి దేవుడు, He is creator. ఆయన He is సృష్టికర్త, powerful. ఆయన శక్తివంతుడు, He is eternal. ఆయన నిత్యమైన He దేవుడు, is supportive. ఆయన ఆదరణగా ఉండేవాడు, He is ఆదరించేవాడు, generous. ఆయన దాతృత్వం గలవాడు, He is satisfying. ఆయన తృప్తిపరిచేవాడు, He is righteous. ఆయన నీతిమంతుడు, He is holy. ఆయన See పరిశుద్ధుడు. how many attributes of God David is mentioning. దేవునికి ఉన్న ఎన్ని లక్షణాలు ఇక్కడ రాస్తున్నాడు చూడండి. This morning ఈ ఉదయకాలము we will add 3 more to this list. ఈ జాబితాకి మరొక 3 విషయాల్ని మనం కలుపుదాం. They are in అవేమిటిదంటే the last 3 verses. ఆఖరి 3 వచనాల్లో, And the Lord is omnipresent. దేవుడు సర్వవ్యాప్తి అన్నాడు ఆయన. And secondly, రెండోది, He is benevolent, loving. ఆయన దయగలవాడు. And thirdly, మూడోది, He is protective. ఆయన కాపాడువాడు. As we come to the end of this psalm, ఈ కీర్తన ముగింపు మనం వచ్చినప్పుడు we have seen so many attributes David mentions. ఇక్కడ దావీదు అనేకమైనటువంటి ఆయనకున్న లక్షణాలు చెప్పినాడు. We find 3 more that are encouragements to our hearts. మరొక 3 సంగతులు మన హృదయాన్ని ఎంతో ఆదరించే బలపరిచే మాటలు ఉన్నాయి. So what are they? అవేమిటి? God is omnipotent. దేవుడు సర్వవ్యాప్తి అన్నాడు. And God is benevolent. దేవుడు ఎంతో దయగలవాడు. And thirdly, God is protective. మూడోది, దేవుడు కాపాడువాడు. Out of these 3, ఈ మూడిటిలో we are going to meditate only 2 this morning. ఈ ఉదయకాలం కేవలం 2 విషయాలు మాత్రం ధ్యానం The చేద్దాం. first one is మొదటిది, God is omnipresent. దేవుడు సర్వవ్యాప్తి. Today's verse for our meditation says, నేటి దిన ధ్యానం కొరకైన ఈ వచనములో, that is verse 18, 18వ వచనం, the Lord is nigh unto all them that call upon him, to all that call upon him in truth. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. To all. అందరికీ. What does it show? అంటే ఇదేం చూపిస్తుంది He is మనకి? omnipresent everywhere. ఆయన సర్వాంతర్యామైన దేవుడు, అన్ని చోట్ల ఉండేవాడు. Because God is everywhere, దేవుడు సర్వవ్యాపి కాబట్టి He is able to be near us also. ఆయన మనకును సమీపంగా ఉండగలడు. And we cannot escape the presence of God. దేవుని సన్నిధి నుండి మనం తప్పించుకొని పోలేం. God is never too busy to help us. దేవుడు మనకు సహాయం చేసే విషయంలో ఏదో తీరిక లేకుండా ఉండేవాడు కాదు. He is never on a holiday. ఆయనకి ఎప్పుడు సెలవు
దినం అనేది ఉండదు. Yeah, he is on call. He is available 24/7. ఎప్పుడు పిలిచినా నీకు అందుబాటులో ఉండి పలికేవాడు. God is a spirit which enables him to be everywhere at the same time. దేవుడు ఆత్మ గనుక ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలడు. In a tiny way, small way, ఒక చిన్న విధానంలో మనం చూస్తే God's omnipresence is somewhat like gravity. దేవుని యొక్క సర్వవ్యాపి అనేది ఇది ఎట్లా ఉంటుందంటే ఆకర్షణ శక్తిలా, భూమి ఆకర్షణ. భూమి ఆకర్షణ శక్తిలా. We cannot see it. మనం దాన్ని చూడలేం, We cannot feel it. మనం దాన్ని But it అనుభవించలేం. is all around us. కానీ మన చుట్టూ ఉంటుంది ఆ శక్తి. As long as we are within the Earth's atmosphere, మనము ఈ భూమి ఉన్న ఈ వాతావరణంలో ఉన్నంత వరకు gravity has a hold on us. భూమి ఆకర్షణ శక్తి మన పైన పనిచేస్తూ The ఉంటుంది. psalmist wrote in Psalm 139, కీర్తనకారుడు 139వ కీర్తన రాస్తున్నాడు. from verses 7 to 10. 7 నుండి 10 I వచనాల్లో am reading those verses. ఆ వచనాలు చదువుతున్నాను. Whither shall I go from thy spirit, or whither shall I flee from thy presence? If I ascend up into heaven, thou art there. If I make my bed in hell, behold, thou art there. If I take the wings of the morning and dwell in the uttermost parts of the sea, even there shall thy hand lead me, and thy right hand shall hold me. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. Prophet Jeremiah says in 23:24, ఇర్మియా ప్రవక్త 23వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు. book of Jeremiah, ఇర్మియా గ్రంథం 23rd chapter, 23వ అధ్యాయం verse 24. 24వ వచనం. Can any hide himself in secret places that I shall not see him? Saith the Lord. Do not I fill heaven and earth, saith the Lord. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశంలో ఎందంతటను ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్. God need not move. He need not move from one place to other. దేవుడు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళుతూ ఉండవలసిన అవసరం లేదు. Why? ఎందుకు? He is everywhere at the same time. ఆయన ఒకే సమయంలో సర్వవ్యాపి అయిన దేవుడు, అన్ని చోట్ల ఉండేవాడు. We are the ones who moves. మనము కదా అటు ఇటు కదులుతూ ఉండేవాడు. The psalmist said in Psalm 18:2, 18వ కీర్తన 2వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, The Lord is my rock and my fortress and my deliverer, my God, my strength, in whom I will trust, my buckler and the horn of my salvation, and he is my high tower. యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. Prophet Malachi wrote in 3:6, మలాకీ ప్రవక్త 3వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, For I am the Lord, I change not, therefore ye sons of Jacob are not consumed. యెహోవానైన నేను మార్పు లేని వాడును, అందుకని యాకోబు కుమారులారా మీరు లయము కాలేదు. The key is calling upon God. ఇక్కడ ఉన్నటువంటి మూలం ఏమిటిది? యెహోవాకు మొరపెట్టాలి. God chooses to be near all who call upon him. దేవునికి మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉండాలని కోరే దేవుడు. Those who ignore God's word never know God's closeness. దేవుని వాక్యం నిర్లక్ష్య పెట్టేవారు, దేవుని వాక్యం అంటే తెలియని వారు దేవునికి సమీపంగా రావడం అనేది కూడా తెలియదు. Solomon writes in Proverbs 15:29, సామెతల గ్రంథం 15:29లో సొలొమోను రాస్తున్నాడు, The Lord is far from the wicked, but he heareth the prayer of the righteous. 15:29. 15:29లో రాస్తాడు, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయనను అంగీకరించును. However, God allows some to be near him. ఏదేమైనా దేవుడు కొంతమంది ఆయన దగ్గరగా ఉండాలి, సమీపంగా రావాలని కోరుతున్నారు. He welcomes all who call upon him in truth. కాబట్టి యథార్థంగా ఆయనకు మొరపెట్టు వారందరిని ఆహ్వానిస్తున్నాడు. He knows our hearts. మన హృదయం తెలుసు ఆయనకి. He knows those who are truly sincere. నిజముగా యథార్థ హృదయాలు గలవారు ఎవరో నిజంగా ఆయనకు తెలుసు. ఆయనకి He can tell the difference between a religious person who prays ritually and a genuine believer who prays as a child calling to his father. ఒక మతభక్తి మతాచారాలతో ప్రార్థన చేసేటువంటి ఆ వ్యక్తి గురించి తెలుసు దేవుడికి. తన బిడ్డ యథార్థంగా దేవుణ్ణి ఒక తండ్రిగా భావించి అడిగేటువంటి ఆ వ్యక్తి గురించి కూడా దేవుడికి తెలుసు. He knows when his child has a clean heart and when he has a carnal heart. తన బిడ్డ ఎప్పుడు పవిత్రమైన హృదయం కలిగి ఉంటాడో, తనలో ఎప్పుడు శరీరానుసారమైన మనసు ఉంటుందో ఇవన్నీ తెలుసు ఆయనకి. God knows everything. దేవుడికి సమస్తము తెలుసు. In Psalm 66:18 he says, 66వ కీర్తన 18లో అంటాడు, If I regard iniquity in my heart, the Lord will not hear me. నా హృదయంలో పాపము లక్ష్యము చేసినడలా యెహోవా నా మనవి
ఆలకింపకుండును. Yeah, if I regard itself, the Lord will not hear me. That is, He is a God who sees the heart. ఆ పాపను లక్ష్యం చేసినా గానీ ఆయన ఆలకింపడు. అంటే అర్థం ఏమిటిది? దేవుడు హృదయాన్ని పరిశీలన చేశాడు. When we call upon the Lord in prayer, ప్రార్థనలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు He delights in bringing us near to Him. ఆయనకి సమీపంగా మనం తీసుకొని వచ్చే విషయంలో సంతోషించాడు. As a child feels secure, cuddled up in the arms of the ఈ విధంగా dad. ఒక బిడ్డ తన తండ్రి యొక్క ఆ చేతుల్లో కౌగిట్లో ఎంత భద్రంగా ఉంటాడో, అనుభూతిలో ఉంటాడో, So we can feel secure when we are very near to the ఆ Lord. విధంగా దేవునికి సమీపంగా వచ్చినప్పుడు ఇలాంటి భద్రతని మనం అనుభవించగలం. So first thing is the Lord is omnipresent. మొదటిదిగా దేవుడు సర్వవ్యాపి అయిన దేవుడు. And secondly, రెండవది the Lord is benevolent. దేవుడు దయగలవాడు. The next verse, Psalm 145:19 says, 145వ కీర్తన 19వ వచనంలో రాయబడింది, He will fulfill the desire of them that fear Him. He also will hear their cry and will save them. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. Here the key is fearing the God. ఇక్కడ మూలం ఏమిటిది? దేవుని యందు భయము కలిగి ఉండాలి. To fear the Lord is to seek to yield every area of one's life to the Lord. దేవుని యందు భయం కలిగి ఉండాలంటే ఒక వ్యక్తి తన జీవితంలో అన్ని వైపుల అన్ని విషయాల నుండి కూడా ఆయనను వెతకాలి. Then the Lord will give him honor and admiration. అప్పుడు దేవుడు అతనికి ఘనతనిస్తాడు. అతడంటే దేవుడు ఇష్టపడతాడు. God will give him reverence he deserves as the sovereign of the universe. దేవుడు అతనికి ఆ గౌరవాన్ని ఇస్తాడు. దేవుడు ఆయనకి విశ్వంలో కూడా సార్వత్రికమైనటువంటి విషయాల్లో దేవుడు ఆయనకు లక్ష్య పెడుతుంటాడు. The promises of this verse hinge on fearing the Lord. They are around that important characteristic. ఈ వచనం ఉన్నటువంటి మూల విషయం ఏమిటిది? భయము, దేవుని భయము కలిగి ఉండాలి. దాని చుట్టే ఈ ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. God delights in fulfilling desires of all who fear Him. దేవుని యందు భయభక్తులు గలవారందరి కోరికని ఆయన నెరవేర్చువాడు. God is benevolent and kind. దేవుడు ఎంతో దయగలవాడు, దయార్థ హృదయం It is in His very nature to meet the needs and fulfill the desires of humans. అది మానవుల ఒక ఆశ, మానవుల కోరిక తీర్చాలనేది అసలు దేవుని నైజమే. అది Apostle John wrote in 1 John 4:8. అపోస్తలుడైనటువంటి యోహాను మొదటి పత్రిక 4:8 రాస్తాడు, He that knoweth not, he that loveth not, knoweth not God. కాబట్టి దేవుని ప్రేమించని వాడు దేవుని ఎరగడు, And ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. God is love. దేవుడు ప్రేమై ఉన్నాడు. God's love is full of benevolence and kindness. దేవుని ప్రేమ దయ నా కనికరంతో కూడినది. It is a giving love. అది ఇచ్చేటువంటి ప్రేమ. We have often defined agape love as అనేక పర్యాయాలు అగాపే ప్రేమని ఈ విధంగా వర్ణిస్తుంటాం. the sacrificial giving of one's self to meet the needs of another. కాబట్టి సాటి వ్యక్తి యొక్క అక్కర తీర్చడానికి తాను పూర్తిగా నిస్వార్థంగా అంటే త్యాగ సహితంగా అర్పించుకొనటం. That's God's love. అది దేవుని ప్రేమ. Those who fearfully respect and reverence the Lord will desire things that please Him. దేవుని భయం కలిగి మరి దేవుణ్ణి సంతోషపెట్టేవారు దేవుని వద్ద నుండి అన్ని పొందుతారు. Those people who respect and reverence God, దేవుడు అంటే భయము కలిగిన వారు, దేవుని ఘనపరిచేవారు, గౌరవించేవాళ్ళు, they will desire the things that please Him. అంటే దేవుణ్ణి సంతోషపెట్టే విషయాలే కోరుతారు వీళ్ళు. Therefore we can be assured that God will fulfill such desires. కాబట్టి అలాంటి కోరికలను దేవుడు తీర్చగలడు అనే నిశ్చయత మనకు కలిగి ఉండదు. God delights in hearing cries for help and saving all who fear Him. కాబట్టి దేవుడు తనకు నిజంగా మొరపెట్టు వారి విషయంలో తన భయభక్తులు గల వారి కోరిక నెరవేరుస్తాడు. ఆయన అది సంతోషిస్తున్నాడు ఆయన వాళ్ళ గురించి. One of the most dangerous things a person can do in nature is to capture the infant and of a fierce animal. ఒక వ్యక్తి ప్రకృతిలో చేసేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి విషయం ఏమిటిదంటే వ్యక్తి A fierce animal is taking the infant. ఒక జంతువు, ఒక పసిబిడ్డని భయభ్రాంతులు కలిపే జంతువు, భయంకరమైన జంతువు పసిపిల్లని పట్టుకుంది అనుకోండి, delivering that infant, ఆ పసిబిడ్డని విడిపించుట అనేది, at the cry of its little one, ఆ చిన్న బిడ్డ, ఆ పసిబిడ్డ ఏడుస్తా ఉన్నప్పుడు the mother will become outraged. ఆ తల్లి ఎంత కోపం వస్తుంది ఆమెకి. This is not nearly as true if the little one is not her own. ఇది ఒకవేళ ఆ బిడ్డ తనది కాకపోతే అంత ఆశ, అంత కోపం అనేది రాదు. So it is with God. కానీ అది దేవుని విషయంలో అట్లా ఉంటుంది. అది here underline his children. ఈ మాట మీరు గమనించండి, తన పిల్లలు అని. He delights in hearing the cries of his children. తన పిల్లలు మొరపెడితే ఆయనకి ఎంత సంతోషం. And he will come to their rescue. ఆయన వాళ్ళని కాపాడతాడంట. Does God answer the cries of unbelievers? మరి దేవుడు అవిశ్వాసుల మొరను ఆలకిస్తాడా?
Will he answer? జవాబిస్తాడా వాళ్ళ మొరకి? Yes. ఇస్తాడు. At times. ఇస్తాడు, ఆ సమయాల్లో ఇస్తాడు. He may answer their cries. వాళ్ళు మొరపెట్టినప్పుడు కూడా జవాబు ఇస్తాడు. But he is not having any obligation to do like that. కానీ ఆ విధంగా చేయక తప్పదు అనేది లేదు ఆయనకేమి. All humans are God's creation, but not all are his children. మనుషులందరూ కూడా దేవుని సృష్టి అయి ఉన్నారు, కానీ అందరూ దేవుని పిల్లలు కాలేదు. John 1:12 says, యోహాను సువార్త 1:12 రాయబడింది. But as many as received him, to them he gave power to become the sons of God, even to them that believe on his name. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం ఇచ్చాడు. God's children are dear to his heart. దేవుని పిల్లలు దేవుని హృదయానికి ఎంతో ప్రియమైన వారు. Philippians 4:6 and 7 says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 వచనాల్లో, Be careful for nothing, దేని గురించి చింత చేయకుడి, but in everything by prayer and supplication with thanksgiving, let your request be made known unto God, and the peace of God, which passeth all understanding, shall keep your hearts and minds through Christ Jesus. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. Therefore, dear ones, కాబట్టి ప్రియులారా, knowing his omnipresent nature, ఆయన యొక్క సర్వవ్యాపి అయినటువంటి ఆ నైజం ఎరిగిన let us bring forth our petitions wherever we are with truth and be benefited by him. మనం ఎక్కడున్నా కానీ యథార్థంగా మన మనవులని ఆయన యొద్దకు తీసుకుని వస్తాం, ఆయన నుండి మేలు పొందుదాం. He is not only omnipresent, he is benevolent God. ఆయన సర్వాంతర్యామైన దేవుడు మాత్రం కాదు, ఆయన దయార్థ హృదయం గలవాడు. So may God love you. అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించునుగా, May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious మా God, కృపగల దేవా, our wonder-working Father, అద్భుత కార్యములు చేయమా Lord, we thank thee because besides so many characteristics, thou art omnipresent. దేవా, నీకు ఎన్నో గుణలక్షణాలు ఉన్నాయి. వాటిలో ప్రభా నీవు సర్వాంతర్యామి సర్వవ్యాపి అయిన దేవుడు. Today, as we are praying, you are here. ఇది నాన్న ప్రభా, మేము ప్రార్థన చేస్తుండగా నీవు ఇక్కడ కూడా ఉన్నావు. You need not come to this place from some other place. ఎక్కడో ఉండి ఇక్కడికి నువ్వు రావాల్సిన అవసరం ఏమీ లేదు. You are everywhere. నువ్వు అన్ని వేళలా అన్ని చోట్ల Hearing ఉన్నావు. our prayer. నువ్వు మా ప్రార్థన ఆలకిస్తున్నావు. When your children cry, oh Lord, surely you will answer their నీ cries. పిల్లలు మొరపెట్టినప్పుడు నిశ్చయంగా వారి మొరకి నువ్వు జవాబిస్తావు. You are a benevolent God. దేవా, నువ్వు దయగల దేవుడు. With kindness, with love, thou art going to answer beyond our understanding. ప్రేమ వాత్సల్యతో ప్రభా నీవు మా గ్రాహానికి మించిన విధానంలో మా ప్రార్థన జవాబిచ్చే దేవుడు. Thy children, as they are praying unto thee, bringing forth their request to thee, O Lord, answer all their petitions and meet their needs with benevolence. నీ పిల్లలైన వారు ప్రభా ప్రార్థనలో మనవులన్నీ కూడా నీ సన్నిధి తెస్తూ ఉండగా ప్రార్థన ఆలకించి ప్రభా దయతో వారి ప్రార్థనలన్నిటికీ జవాబు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. Guide us throughout this day. ఈ దినమంతటి కొరకు మీరే మమ్మల్ని నడిపించండి. We do pray in the prayer hearing and prayer answering name of our Lord and Savior Jesus Christ. ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చే శక్తి గల మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము. Amen.